నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. భక్త చరిత్రలు అనే శీర్షికల భాగంగా మనము నిన్నటిదాకా ప్రహ్లాదుడి చరిత్ర గురించి తెలుసుకున్నామండి. అంటే ప్రహ్లాదుడి డిసెండెంట్స్ ఎవరో కూడా మనం తెలుసుకున్నాం. ప్రహ్లాదుడి కుమారుడు వైరోచనుడు, వైరోచనుడు కుమారుడు బలిచక్రవర్తి దాకా మనము తెలుసుకున్నాం. బలిచక్రవర్తి కథను కూడా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనము ఈ ప్రహ్లాద చరిత్ర వినడం వల్ల కలిగే ఫలశ్రుతి గురించి చెప్పుకుందాం. ప్రహ్లాద కథగా వినడం కానీ, చదవటం కానీ, పారాయణం చేయటం కానీ చేయటం వల్ల మనసులోని భయాందోళనలన్నీ కూడా తొలగిపోతాయి. మనసుకి శాంతి లభిస్తుంది. నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి ఒక రకమైన ఆత్మస్థైర్యం వస్తుంది. భగవంతుడు మన వెంట ఉన్నాడనేటువంటి ధైర్యం వస్తుంది. ఆ భగవంతుడి కాళ్ళు పట్టుకుని ఉంటే మనకి ఎప్పటికైనా మంచి జరుగుతుంది అనేటువంటి పూర్తి విశ్వాసం మనకి కలుగుతుంది. భగవంతుడి మీద భక్తి కలుగుతుంది. అంతేకాకుండా ఎవరైనా సరే చిన్నపిల్లలకి ఈ కథని కనుక చెప్తే వాళ్ళల్లో భక్తి, ధైర్యము, జ్ఞానము అన్ని అభివృద్ధి చెందుతాయండి. ఇలాంటివన్నీ ఆదర్శంగా తీసుకుని పిల్లలు ఎంతో కాలం గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి మీ ఇంట్లో కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ ప్రహ్లాద చరిత్రని వినిపించండి. మరిన్ని విషయాలు. నమస్కారం.